నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మిథున రాశి వారికి మే మాసం 2025 సంవత్సరంలో మరి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మే మాసంలోకి వచ్చేటప్పటికి మీరు ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం ఇంటి నుంచి దూరంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఒక రకంగా చూడాలి అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రతి పనిలో మీకు కలుగుతాయి. కాకపోతే ఏమవుతుందంటే ఇంటికి దూరం వెళ్ళి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అంత మాత్రం చేత మీరు దిగుపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా లభించేటువంటి పరిస్థితి ఈ మాసంలో ఏర్పడుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. త్వరలో మీకు అనేక రకాలుగా తోడ్పడేటువంటి గురువు మీ లోపలనే, మీ యొక్క రాశిలోనే ప్రవేశించాడు. కాబట్టి మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. మాన మర్యాదలు, గౌరవం అన్నీ కూడా మీకు దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. తప్పకుండా విజయం మీ వైపే ఉంటుంది అని మటుకు చాలా మటుకు అనుకోవచ్చు. మీరు ధర్మ మార్గాన నడిస్తే మీరు ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. తర్వాత భార్యాభర్తల మధ్యన చాలా సఖ్యతగా ఉంటుంది, ప్రేమ అభిమానం ఉంటుంది. తీర్థయాత్రలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభకార్యాలు కానీ లేకపోతే ఏదైనా దేవాలయ సందర్శనాలు కానీ ఇవన్నీ కూడా సాగుతాయి, సక్రమంగానే ఉంటాయి. తర్వాత ప్రేమికులకు కూడా అద్భుతమైనటువంటి కాలంగా ఈ మే మాసాన్ని మనం అనుకోవచ్చు. తర్వాత వ్యాపారస్తులకు మాత్రం మంచి లాభాలు గడిస్తారు. తప్పకుండా కష్ట నష్టాలు కొంత గొప్ప జీవితంలో ఉంటాయి, కానీ అంత మాత్రం చేత దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. మే మాసం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ బుద్ధిని ఉపయోగించి, మీ మెదడును ఉపయోగించి నిర్ణయాలు తీసుకుని, సమయం తీసుకుని ఆ నిర్ణయాలతో మీరు విజయాలను సాధించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏమాత్రము తొందరపడకండి. నిర్ణయాలన్నీ కూడా ఆలోచించి చేయండి. వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం, లేకపోతే ఇల్లు మార్పిడి జరిగేటువంటి పరిస్థితి, ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి, శుభకార్యాలు నిర్వర్తించేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఏర్పడతాయని మాత్రం నేను చెప్పగలను. అయితే పిల్లలు కూడా ఇంట్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటారు, ఏమాత్రమూ విసిగించారు. ఇకపోతే ఏదైనా మీరు అనుకున్నారనుకోండి వస్తువులు కొనుక్కోవాలని, దానికి కావాల్సినటువంటి ధన సదుపాయం కూడా మీకు కలుగుతుంది. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా నేను చిన్న పరిహారం ఒకటి చెప్తాను. అది కనుక చేసినట్టయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. చేయాల్సిన పని ఏంటంటే, కొన్ని నీళ్లు తీసుకుని దాంట్లో కొంచెం కుంకుమ కలిపి సూర్యునికి ప్రతిరోజు ప్రొద్దున సమర్పించండి. 2 హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. ఈ మాత్రం చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. తెలిసింది కదండి. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.